వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్ర నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నవంబర్ 7న విడుదలైన ఈ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ గా నిలిచి 2 వారాల్లోనే 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో బయటకు రాగానే దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రారంభమైంది. ఒక నెటిజన్ మాత్రం ఇది అన్ని సినిమా ప్రమోషన్ కోసమే ముందస్తుగా ప్లాన్ చేసిన పిఆర్ స్టంట్ అంటూ ఆ యువతికి డబ్బులు ఇచ్చి హగ్ సీన్ షూట్ చేయించారని ఆరోపిస్తూ ట్రోల్ చేశాడు. దీనిపై దర్శకుడు రాహుల్ రవీంద్ర గట్టిగా స్పందించారు. రష్మిక సినిమా చూసిన ఆ అమ్మాయి డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ను ప్రత్యక్షంగా కలిసి అభినందిస్తూ సినిమా ఇచ్చిన ధైర్యంతో తాను తన చున్నీ తొలగించి గర్వంగా తిరుగుతానని చూపించింది. ఈ సంఘటనను చూసి ప్రేక్షకులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. ఇక రాహుల్ అయితే ఆమెను మెచ్చుకుంటూ హక్కు కూడా ఇచ్చాడు. అయితే ఈ వీడియో బయటకు రాగానే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రారంభమైంది. ఒక నెటిజన్ మాత్రం ఇది అన్ని సినిమా ప్రమోషన్ కోసమే ముందస్తుగా ప్లాన్ చేసిన పిఆర్ స్టంట్ అంటూ ఆ యువతికి డబ్బులిచ్చి హగ్ సీన్ షూట్ చేయించారని ఆరోపిస్తూ ట్రోల్ చేశాడు. దీనిపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గట్టిగా స్పందించారు. ఆ అమ్మాయి మీద నెగిటివిటీ రాకూడదనే ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ నిరాధార ఆరోపణలు ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ థియేటర్కి వెళ్లే 20 నిమిషాల ముందు మేము ఎక్కడికి వెళ్లాలో కూడా నిర్ణయించలేదు. ఆ వీడియోను పబ్లిక్ చేయాలా వద్దా అనే ఆందోళన కూడా నాకు ఉంది. కొందరు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తారని భయపడ్డారు. ఇప్పుడు నిజంగానే ఆమె పట్ల నాకు ఆందోళనగా ఉంది. ఆమె ధైర్యంగా నిలబడాలని కోరుకుంటున్నాను. అలాగే మహిళలపై సమాజం చూపించే పక్షపాత ధోరణిపై రాహుల్ కొరడా జులిపించారు. హీరోలు యాక్షన్ సీన్స్ లో చొక్కా చించుకుంటే ఎవరూ ప్రశ్నించడం లేదు. కానీ ఒక అమ్మాయి యాదృచ్ఛికంగా చున్నీ తీసేసిందంటే మాత్రం సంస్కృతి ప్రమాదంలో పడిపోయింది అంటున్నారు. సంస్కృతిని కాపాడుకోవాల్సిందల్లా మహిళల భుజాలపైన ఎందుకు మోపారు? ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు అవసరమా అని కొందరు అడిగితే ఈ చిత్రానికి వస్తున్న స్పందన అమ్మాయిల నిజ జీవిత అనుభవాలు స్వయంగా సమాధానం చెబుతున్నాయి అని రాహుల్ స్పష్టం చేశారు.